చేయకూడని వాటిని తెలిపిన దైవ సన్నిధి. చేయవలసింది చెప్పాడు, చెయ్యకూడనిది కూడా చెప్పాడు. అవి ఏమిటి అంటే ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చూశారండి, దేవుడు ఏం చెప్పాడు అంటే, నీకు నేను ఆహారముగా ఇచ్చినటువంటి వృక్ష ఫలములలో అన్నిటినీ నిరభ్యంతరంగా నువ్వు తినొచ్చు, అన్నీ, కానీ ఒక్కటి మాత్రం మినహాయింపు. మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలమును మాత్రము తినకూడదు, అది నిషేధ ఫలము నీకు. చూసారా, అన్నీ ఇచ్చేశారు. ఉదాహరణ మీకు చెప్పాలి అంటే 99 ఇచ్చేశారు, ఒక్కటి మాత్రం మినహాయించారు. అది దేవునికి మాత్రమే పరిమితం. మరి బైబిలు లేఖనాలను మనము అర్థం చేసుకుంటే మనకి ఏమర్థమవుతుంది అంటే, మంచి చెడ్డ తెలిసినవాడు దేవుడు. కానీ ఆయన మంచినే చేస్తాడు, చెడుగు చేయకుండా కంట్రోల్లో ఉండగలడు ఆయన. బాగా అర్థం చేసుకోవాలి మనం ఈ విషయాన్ని. దేవుడికి అన్నీ తెలుసు, కానీ ఆయన మంచిని మాత్రము చేసేటువంటి దేవుడు. చెడుగు అనేటువంటిది ఆయన చేయలేడు, చేయడు. అందుకే దైవజనులు మరి సమర్పణ ప్రార్థనలోనో లక్షణాల్లోనో చెప్పారు. లక్షణాల్లోనే ఒక నాస్తికుడు అడిగాడు, దేవుడు పాపం చేయగలడా అని అడిగాడు. అని అడిగితే బోధకుడు దేవుడు పాపం చేయలేడు అని చెప్పాడు. చెబితే అప్పుడు నాస్తికుడు ఏమన్నాడండి, అట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు అని అనకూడదు. చూసారా, అపవాది యొక్క ప్రశ్నలన్నీ ఇలాగే ఉంటాయి. అదే ఈ మంచి చెడ్డ వృక్షం అంటే. పాపము చెయ్యలేడు కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు అనకూడదు, పాపం కూడా చేయగలగాలి, అప్పుడే సర్వశక్తిమంతుడు. ఇది నెగిటివ్. ఇది అపవాది నుండి ఆరంభమయ్యింది. ఆ అపవాది బోధ విన్నటువంటి ఆది మానవుల దగ్గరకు వచ్చింది, అక్కడి నుంచి మనందరికీ వ్యాపించింది. ఇప్పుడు మనం చేసే పని కూడా అదే, అన్నీ చేయగలగాలి, అదే గొప్పతనం. అచ్చంగా మంచిగా నడుచుకుంటే ఏం గొప్పతనం? ఇటు దేవుడు ఉండాలి, అటు లోకము ఉండాలా? అబ్బో, ఏం తెలివండి! ప్రేమైనటువంటి వారలారా, ఇదే విపరీతమైన నడకంటే. ఈ లోకంలో విపరీతాలు ఉన్నాయట, అందుకే వింతైన జ్ఞానం కావాలన్నారు దైవజనులు. కాబట్టి అప్పుడు బోధకుడు చెప్పాడు, పాపము చేయుట, చెప్పండి, పరిశుద్ధతలో నుండి పడిపోవుట. అది కూడా శక్తేనా? కొండ మీదకెక్కి పడిపోతూ నేను ఎంత శక్తిమంతున్నో చూడండి అని ఎవరైనా అంటారా? ఓపిక లేని ముసలమ్మైనా కొండ ఎక్కి పడవచ్చు. పడటానికి శక్తి ఎందుకు? నిలబడటానికి శక్తి కావాలి. కానీ అందుకే కదా ఇప్పుడు అందరూ పడిపోతున్నారు. పడిపోవటానికి ఏ శక్తి అక్కర్లా. దేవుడు చెప్పిన మాటను బట్టి శిఖరం ఎక్కి అక్కడి నుంచి దేవుడు చెప్పనటువంటి పని చేస్తే చాలు, డోమ్
ఇంకా దీనికి శక్తి ఎందుకు? చేయటానికి శక్తి కావాలి కానీ పడటానికి శక్తి ఎందుకు? ఇప్పుడు అంతే కదా, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా పడిపోతున్నారు. బాగానే నడుస్తారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. సీనియారిటీ వచ్చే కొందికి సరదా ఎక్కువ అవుతుంది. అది కూడా చేస్తే ఎలాగుంటుందో చూద్దామని ఇక అప్పుడు భయంకరమైన దుస్థితిలోకి వెళ్తుంది. ఎవరిగా పడ్డోడు ఏమవుతాడు? ఇంకా మనం చెప్పేది ఏముంది? అక్కడి నుంచి పడితే అంత గాయాలు అవుతాయి, ఎముకలు ఇరుగుతాయి, అన్నీ జరిగిపోతాయి. ఇంకా ఆ దుస్థితి ఇక అంతే సంగతులు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు అంటే చెయ్యకూడని వాటిని కూడా చెప్పాడు. చెయ్యకూడని వాటిని చేయటమే దేవుని యొక్క లక్షణములలో నుండి పడిపోవటం, దేవుని సహవాసములో నుండి పడిపోవటం, దేవుని రాజ్యములో నుండి పడిపోవటం, దేవుని సంబంధమైన ప్రతి దానిలో నుండి పడిపోవటం. దేవుడు చెప్పినట్లు చేయని వాడు దేవునికి వేరైపోతున్నాడు, దేవునిలో లేడు అనుకుంటున్నాడు. భ్రమ అంతే. నేను దేవుడు చెప్పినట్టు చేయకుండా దేవుళ్ళో ఉండగలనా? తల్లిదండ్రుల మాట వినకోకుండా నా తల్లిదండ్రుల మాట అంటే నాకు ఎంత విలువో అనగలనా? దేవుడు చెప్పింది చేయకుండా నేను భక్తుణ్ణి అనగలనా? అందుకోసమే ప్రియమైనటువంటి వారలారా ఆలోచిద్దాం. కాబట్టి చేయకూడని వాటిని తెలిపిన దైవ సన్నిధి మనకు చేయకూడని వాటిని కూడా తెలియజేస్తుంది. చేసే వాటిని చేయకూడని వాటిని కూడా, చేయవలసినవి చెయ్యాలి, చేయకూడని వాటిని మానుకోవాలి. ఇది దేవునికి విధేయత. ఇది